హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వాల్ పోస్టర్ అయితే నాన్న బతికిపోయాడు, నాన్న మళ్ళీ హౌస్లోకి వచ్చాడు. సో కూతురు ఇద్దరు సేఫ్ అనమాట. సో కూతురులా లేకపోతే ఒకసారి అన్న అంటారు, చెల్లెలో అంటారు, కూతురులా అర్థం కాదు కానీ సో నాన్న మళ్ళీ ఉన్నాడు హౌస్లో. సో ఏంటంటే మళ్ళీ ఒక ఫ్యామిలీ కథ చిత్రం అయితే నడవబోతుంది. అదంతా అర్థమైంది నిన్నటి ఎపిసోడ్లోనే మనకు అర్థమైంది. కానీ నిన్న ఎపిసోడ్ని మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తి ఎంగేజింగ్గా ఉంది. ఎవరు ఏ విధంగా ఉన్నారు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది నిన్న బయటపడింది మ్యాక్సిమం. అయితే ఏదైతే ఎపిసోడ్ స్టార్ట్ అయిందో ఎపిసోడ్ స్టార్టింగే మనకు గాసిప్స్తో స్టార్ట్ అయింది. ఎవరైతే దివ్యనికిత, శ్రీజ ఇంకా మాధురి ముగ్గురు కూర్చొని శ్రీజ చేసిన తప్పేంటి, శ్రీజనే బయటికి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి వాళ్ళు ఆల్రెడీ గెస్ చేశారు. ఎందుకంటే తను రావడంతోనే మాధురి గారిని టార్గెట్ చేసింది. సో మాధురి గారిని అంటే ఆల్రెడీ కొద్దిగా ఆమెకు లాస్ట్ వీక్ది కొద్దిగా నెగిటివిటీ ఉంది కాబట్టి తను ఏది అనుకుందో బయట అది చెప్పింది. సో అది పక్కన పెడితే మళ్ళీ తను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ మనకు రాగానే కళ్యాణ్ని నామినేట్ చేస్తూ పాయింట్స్ చెప్పడం. అలాగే తను చెప్పిన పాయింట్స్ కరెక్ట్ అయినప్పటికీ సో ఇక్కడ ఫ్యాన్స్కి వేరే విధంగా అర్థమైంది. అలాగే తనుజని టార్గెట్ చేయడం జరిగింది. సో ఏంటంటే ఇది పక్కన పెడితే దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఆమె విషయం వచ్చినప్పుడు శ్రీజ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మాధురి గారు ఏం చెప్పారంటే తను రావడంతోనే నన్ను టార్గెట్ చేసింది అని ఒకటి చెప్పింది. అలాగే దివ్యనికిత అక్కడ పాయింట్ రేట్ చేస్తుంది. ఏంటంటే తను కావాలని కత్తి నీకు ఇచ్చింది, ఎందుకంటే నువ్వేంటో తెలియాలని చెప్పి అక్కడ కొద్దిగా నెగిటివిటీ అయింది. అలాగే కళ్యాణ్ విషయంలో, తనుజ విషయంలో కూడా తనకు కొద్దిగా నెగిటివిటీ ఆడియన్స్లో అయ్యే అవకాశం ఉందని చెప్పి దివ్యనికిత చాలా బాగా గెస్ చేసింది. హౌస్లో కొద్దిగా ఇంటెలిజెంట్గా ఎవరైనా మాట్లాడగలుగుతారా అంటే, పాయింట్స్ కరెక్ట్ మాట్లాడగలుగుతారా అంటే దివ్యనికితనే. బట్ ఏంటంటే తను కూడా కొన్ని సార్లు చాలా తక్కువ సార్లు తన వాయిస్ అయితే తను లూజ్ అవుతుంది. సో ఏంటంటే అదొకటి చూసుకుంటే తను బాగుంటుంది. సో స్టార్టింగే మనకు గాసిప్స్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇక ఈ మధ్య మాధురి గారు కొంచెం కామెడీ కూడా చేస్తున్నారు. ఏంటంటే గార్డెన్లో పడుకున్నారు. అప్పటికి శ్రీజ వచ్చి లేపింది. అక్కడ బిగ్ బాస్ కుక్కలు మరిగాయి. సో ఏంటంటే ఇమాన్యుయల్ వచ్చాడు. ఇమాన్యుయల్ వచ్చి ఒకప్పుడు ఆమెతో మాట్లాడడానికే భయపడే వీళ్ళు ఇప్పుడు ఆమెతో ఎలాంటి పనులు చేస్తున్నారు చూడండి. మాధురి గారిని అప్స్ అండ్ డౌన్ బింగిల్ తీయించాడు. సో బేసిక్గా మాధురి గారు బింగిల్ తీశారంటే నిజంగా ఏంటంటే తను ఎవరికి వినే రకం కాదు. ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు ఎలా హౌస్ని హడలెత్తించిందో మనకు తెలిసిన విషయమే. సో అక్కడ పడుకుంది. అక్కడ బిగ్ బాస్ కుక్కల మరిగా వచ్చి బెంగిల్ పనిష్మెంట్ ఇచ్చాడు. తర్వాత మళ్ళీ వెళ్ళి వాష్రూమ్లో పడుకుంది. ఎందుకంటే మీ అమ్మ వెళ్ళి గంట సేపు స్నానం చేస్తున్నారు, ఆయన ఏం చేయాలి అంటే ఇమాన్యుయల్ మరి పడుకుంటావా అంటే మరి ఏం చేయాలి అని చెప్పి అక్కడ కూడా పడుకుంది. అక్కడ కూడా మనోడు మిర్చి తినే పనిష్మెంట్ అయితే ఇచ్చాడు. సో కొంచెం ఏంటంటే కామెడీ ఈ యాంగిల్లోకి అయితే మాధురి గారు మారిపోయారు. ఏంటంటే కొద్దిగా ఫైర్ తగ్గించారు. ఈ మధ్య ఫైర్ తగ్గించి కొద్దిగా కామెడీ లెవెల్లో అయితే అందరితో మంచి జ్యూయల్గా ఉన్నా అంటే ఎవరితో గొడవ పెట్టుకున్నా మళ్ళీ తిరిగి తనతో కలిసిపోతున్నారు. ఇదొకటి మంచిగా అని చెప్పుకోవచ్చు బిగ్ బాస్లో. ఏంటంటే తను ఎవరితో గొడవ పెట్టుకున్నా మళ్ళీ అదంతా మర్చిపోయి తిరిగి వాళ్ళతో మాట్లాడుతుంది. సో అది బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే మనకు ఇద్దరు రావడం జరిగిందో ఇక్కడ శ్రీజ ఇంకా భరణి వీళ్ళిద్దరు హౌస్లోకి రావడం జరిగింది. వాళ్ళకి కొన్ని గేమ్స్ పెట్టారు. అండ్ ఆడియన్స్ డిసిషన్ కూడా ఏంటి అనేది బేసిక్గా నాకు తెలిసి గేమ్స్ ఒకవేళ పెట్టకపోయి ఉంటే నాకు తెలిసి శ్రీజ కి ఓటింగ్ బాగా వచ్చేదేమో. కొన్ని గేమ్స్ పెట్టడం వల్ల కూడా శ్రీజ కొద్దిగా మైనస్ అయింది. ఎందుకంటే మధ్య తను కొంచెం టంగ్ లూజ్ అయింది. అలాగే ఇక్కడ భరణి గారికి మనకు శ్రీజ సపోర్టర్స్ అలాగే కళ్యాణ్ సపోర్టర్స్ సపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే తిను రాగానే నామినేషన్లో కళ్యాణ్ నామినేట్ చేసింది. కళ్యాణ్ నామినేట్ చేసి ఆమె పాయింట్లు ఏవైతే చెప్పిందో అవి కరెక్ట్ పాయింట్సే. కానీ ఆడియన్స్ దాన్ని ఏ విధంగా తీసుకున్నారు, కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ విధంగా తీసుకున్నారు అనేది మనకు తెలియాలి. నాకు తెలిసి ఖచ్చితంగా నెగిటివ్, ఎందుకంటే కళ్యాణ్ని నామినేట్ చేసింది కాబట్టి కొంచెం నెగిటివ్గా పోర్ట్రేట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే భరణి గారికి కొద్దిగా తనూజ తరపు నుంచి కొంచెం పాజిటివిటీ ఉంది కాబట్టి ఆ ఓట్లు కూడా అంటే అక్కడ కళ్యాణ్ ఓట్లు ఇక్కడ ఈ ఓట్లు రెండు ఇక్కడ పాస్ అయి ఉంటాయి. సో అందుకని చెప్పి మనకు తను ఎవరైతే హ్యామర్తోని ఆ బాక్స్ని పలగొట్టాలి, నిఖిల్ ఇంకా గౌరవ్ వచ్చాడు. తను అందులో చూసి షాక్. ఎందుకంటే తను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ తను బయటికి వెళ్ళి తన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ విధంగా ఉందో తను చూసింది కాబట్టి, తనకు ఏ విధంగా బయట మద్దతు దొరుకుతుందో తను చూసింది కాబట్టి మ్యాక్సిమం తనే ఉంటా హౌస్లో అని అనుకుంది. బట్ ఏంటంటే ఆడియన్స్ పరంగా అందరికీ ఎవరైతే హౌస్లోకి రావడం జరిగిందో అందరికీ ఓటింగ్ పెడితే నాకు తెలిసి శ్రీజ ఉండేదేమో, కానీ ఇద్దరికి ఓటింగ్ పెట్టడం వల్ల ఓట్ అనేది కన్వర్ట్ అయింది అని చెప్పి అనిపిస్తుంది. సో భరణి గారు హౌస్లో ఉన్నారు, శ్రీజ ఎలిమినేట్ అయింది, బయటికి వెళ్ళిపోయింది. బట్ ఏంటంటే తను షాక్ అనమాట. సో తనకు అర్థం కాలేదు నేనైనా వెళ్ళిపోతుందని. సో తను షాక్ అయింది. సో ఇదొకటైతే జరిగింది. సో శ్రీజ ఫస్ట్ పోయినప్పుడు కూడా ఫైర్ స్టమ్తో పంపించారు. ఇప్పుడు కూడా ఆడియన్స్ ఓట్తో అని అంటున్నారు. బట్ ఏంటో అది అర్థం కావట్లేదు. కానీ భరణి గారిని తనని తీసుకొచ్చారు. భరణి గారు బేసిక్గా ఆడియన్స్ ఓట్తో బయటికి వెళ్ళిపోవడం జరిగింది. శ్రీజ ఫైర్ స్టోమ్ ఓటింగ్తో బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఒకవేళ హౌస్లోకి వచ్చినప్పుడు ఇద్దరిని కాకుండా ఒక్కరిని తీసుకున్నా అయిపోతుంటే ఒకవేళ ఇద్దరిని తీసుకున్నారు కాబట్టి ఇక్కడ ఆడియన్స్ ఓటు అంటే బిగ్ బాస్ కూడా ఒక జడ్జిమెంట్స్కి రావడం జరిగింది. ఏంటంటే ఆడియన్స్ ఇలా అనుకుంటున్నారు శ్రీజ విషయంలో అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పంపిద్దాం రా ఈసారి ఆడియన్స్ ఓటింగ్తోనే అని చెప్పి మళ్ళీ ఆడియన్స్ ఓటింగ్ అని చెప్పి కొన్ని గేమ్స్ పెట్టాడు. సో అక్కడ తలా తోకకు సంబంధం లేకుండా బిగ్ బాస్ అయితే పెట్టాడు. మరి ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఈరోజు ఎపిసోడ్లో చాలా జరిగాయి అనుకోండి. కాకపోతే కొన్ని మనం ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే అయితే శ్రీజ వెళ్ళిపోయింది, భరణి లోపల ఉన్నాడు కాబట్టి భరణికి ఒక అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. ఏంటంటే కెప్టెన్ కంటెండర్గా అయ్యే అవకాశము, ప్లస్ తనతో పాటు కొంతమందిని చూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా 5 మంది అన్నప్పుడు భరణి ఏం చేస్తాడంటే ఎవరైనా సరే కెప్టెన్గా ఫస్ట్ ప్రియారిటీ తన పేరు తను ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. భరణి కూడా అదే చేశాడు. తనతో పాటు నిఖిల్, సాయి, దివ్యనికిత ఇంకా తనుజ అంటే ఎవరైతే
తనకు ప్రీవియస్గా సపోర్ట్ చేయడం జరిగిందో వాళ్ళని తీసుకోవడం జరిగింది. మంచి డిసిషన్. ఎందుకంటే తనని సపోర్ట్ చేసిన వాళ్ళకు తను సపోర్ట్ చేయకపోతే క్యాప్టెన్సీ కంటెండర్లో వాళ్ళ పేర్లు ఇవ్వకపోతే ఎవడైనా చూసేవాడు ఏంట్రా నువ్వు అని అనుకుంటారు. కాబట్టి ఏంటంటే తను ఫేర్గా దాని డిసిషన్ తీసుకోవడం జరిగింది. కాకపోతే ఇక్కడ మాధురికి నచ్చలేదు. ఏంటంటే క్యాప్టెన్స్ ఎవరైతే కాలేరో ఇప్పటివరకు వాళ్ళని చేద్దామా అని, అంటే హెల్ప్ చేసిన దాంట్లో మనకు సుమన్ శెట్టి ఉన్నాడు, రాము ఉన్నాడు. కాకపోతే వాళ్ళు ఇంతకుముందు అయ్యారే కాబట్టి వాళ్ళని తీసుకోలేదు. సో మాధురి ఇక్కడ కొద్దిగా ఏంటంటే తనని ఆప్షన్లో తీసుకోవచ్చు కదా అని చెప్పి తను రీతుని ఆప్షన్లో తీసుకోవచ్చు కదా అని రీతు. బట్ ఏంటంటే మాధురి గారు ఏం చేస్తున్నారంటే అప్పుడప్పుడు ఫ్లిప్ అవుతున్నారు. కొన్నిసార్లు శ్రీజ వైపు ఉంటున్నారు, కొన్నిసార్లు భరణి వైపు, అంటే కంటిన్యూస్గా ఒక సైడ్ ఆమె ఉండట్లేదు. అలాగే రీతు బాండింగ్ ఫస్ట్ నుంచి భరణి గారితో అంత బాగాలేదు. అవసరం వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తా అన్నాడు కానీ అది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది తెలియదు. కానీ రీతు కూడా తన కన్సిస్టెన్సీగా తనకు ఎగ్నెస్ట్గానే ఉంటుంది. కాబట్టి ఎవరైతే ప్రీవియస్గా తనకు సపోర్ట్ చేయడం జరిగిందో వాళ్ళనే క్యాప్టెన్సీ కంటెండర్గా తీసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి క్యాప్టెన్సీ కంటెండర్ కోసం పక్కన పెడితే మళ్ళీ ఫుడ్ గురించి గొడవ. ఏంటంటే ఇక్కడ మన కళ్యాణ్ ఏం చేశాడంటే నైట్ చపాతీలోకి మనకు పొటాటో చేసుకుంటే, అంటే ఆలు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కదా, ఆలు చేసుకుంటే బాగుంటుంది, బెండకాయ వద్దు అని చెప్పి తను అన్నాడు. తన డిసిషన్ ఏంటంటే తను ఎవరైతే క్యాప్టెన్ ఉన్నాడో క్యాప్టెన్కి ఇంకా ఎవరైతే కుక్స్ ఉన్నాడో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకు తనుజ వచ్చింది. తనుజ వచ్చి లేదు ఆ బెండకాయలు ఉన్నాయి కదా, బిగ్ బాస్ నుంచి నోటీస్ వచ్చింది, వేస్ట్ చేయొద్దు అని చెప్పి బెండకాయలు ఉందామా అని చెప్పి తను అంటుంది. బేసిక్గా ఇక్కడ మనం క్యాజువల్గా మాట్లాడుకున్న చపాతీలోకి ఏది బాగుంటుందా, ఆలు బాగుంటుందా బెండకాయ బాగుంటుందా? ఆలు. అది ఎవరిని అడిగినా చెప్తారు మనకి చపాతీలోకి ఆలునే బాగుంటుంది. సో ఏంటంటే తను బెండకాయ పాడైపోతుంది కదా ఉండదామని చెప్పి తను ఏంటంటే ఒక నైటే కదా రేపు మార్నింగ్ రైస్లోకి బాగుంటుంది అని చెప్పి తను. సో ఇక్కడ మనోడు కళ్యాణ్ మాట్లాడింది పాయింటే, కానీ కళ్యాణ్ చెప్పే విధానం ఏంటంటే హలో మేడం చెప్పేది అంటే ఆ రేంజ్లో అది కొంచెం ఓవర్ యాటిట్యూడ్గా కనిపిస్తుంది. మనం చెప్పింది కరెక్ట్ పాయింటే. ప్రపంచంలో ఎవరికి అడిగినా చపాతీకి మనకు బయటకు హోటల్లోకి పోయినా ఆలు ఫ్రైయే ఇస్తాడు, ఆలునే ఇస్తాడు. సో అది బాగుంటుంది అందరికి తెలుసు. బట్ ఏంటంటే మనోడు చెప్పిన పాయింట్ కరెక్ట్ అయినప్పటికీ చెప్పిన విధానం తప్పు. అలాగే తనుజ విషయంలో కూడా ఏంటంటే వేస్ట్ అయిపోతుంది అని అంటుంది, మొత్తం వండేద్దామని అంటుంది. బట్ ఏంటంటే బెండకాయలు అది నైట్ ఉన్నాయి, మార్నింగ్ వరకు కూడా ఉంటాయి. సో అందుకే తను కుక్ని అడిగింది. కుక్ని అడిగితే కూడా అవి పొటాటోస్ కూడా అవి బొబ్బల్లాగా వస్తున్నాయి కాబట్టి, మొక్కల్లాగా వస్తున్నాయి కాబట్టి పొటాటో వండేద్దామని చెప్పి చెప్పింది. కాకపోతే ఇక్కడ తనుజ మిస్టేక్ ఏంటంటే ఇక్కడ మనోడు మేడం మీరు చెప్పినట్టు నడిస్తే నడవదు, ఇక్కడ అందరు డిసిషన్ తీసుకోవాలన్నప్పుడు ఫ్రిడ్జ్ దగ్గర నుంచి తను ఏంటి ఏమన్నాడు అని చెప్పి ఇలా నడుచుకుంటూ అంటే ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తూ తను రావడం జరిగింది. ఏంటంటే తను చెప్పే పాయింట్ కరెక్ట్ అయినప్పటికీ తను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఉందో ఆ విధానం అనేది తప్పు. సో అక్కడ తిని కూడా మైనస్ అని చెప్పుకోవచ్చు, మనకు కళ్యాణ్ కూడా మైనస్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే ఏంటంటే ఫైనల్గా కుక్ ఏం చేస్తుందంటే ఫైనల్గా పొటాటోనే చేస్తారు. ఎందుకంటే అది అందరికీ తెలిసిన విషయమే, ఆ బెండకాయ ఏదైతే ఉందో అది మార్నింగ్ చేసుకుందామా అని చెప్పి. సో ఇక వంట కోసం రోజు ఎపిసోడ్లో ఖచ్చితంగా వంట కోసం, ఫుడ్ కోసం ఈసారి సీజన్లో ఖచ్చితంగా గొడవ అవుతుంది. సో నిన్న వీళ్ళ మధ్యలో కూడా గొడవ అయింది. బట్ ఓకే, కళ్యాణ్ పాయింట్ కొద్దిగా బెటర్ అనుకోవచ్చు. ఎందుకంటే ఫుడ్ మనకు నచ్చింది మనం చేయించుకొని తినవచ్చు కాబట్టి రెండు ఒకే పొజిషన్లో ఉన్నప్పుడు పొటాటో ముందుగా వస్తుంది. అలాగే చపాతీకి పొటాటోనే బాగుంటుంది. ఈ ఫుడ్ గొడవ ఏంటో ఈ సీజన్లో ఎక్కువైపోయింది బాగా. ఇక్కడ చపాతీతో గొడవ అయిపోయిందంటే మళ్ళీ అక్కడ టీ కోసం గొడవ. ఎవరైతే రీతు ఇంకా దివ్యనికిత టీ కోసం గొడవ. ఏంటంటే కళ్యాణ్ షేర్ చేశాడు సుమన్ అన్నది నాది అంటే, దివ్యనికిత ఏమందంటే నువ్వు మార్నింగ్ తాగావు కదా మళ్ళీ కప్ ఎక్కడ ఆఫ్ అని చెప్పి మామూలు టూర్లోనే తను చెప్పడం జరిగింది. బట్ ఏంటంటే రీతు చిరాగ్గా ఏంటి ఇది చిరాగ్గా అన్నట్టు తనను తాను అనుకున్నాను అని చెప్పి తను అంటుంది. కానీ తను అన్నది మనకు అర్థమవుతుంది దివ్యనికితనే అన్నది. బట్ ఏంటంటే తను అక్కడ కవర్ చేసింది నేనే అనుకున్నాను అని చెప్పి. అక్కడ కూడా తను ఒక మంచి పాయింట్ చేసేసింది, తనకు తెలియదు కదరా నేను చెప్పాను కదా అని చెప్పి తినంటుంది. కానీ యాజ్ ఎ రేషన్ మేనేజర్గా అందరికీ సమానంగా అన్నప్పుడు మళ్ళీ ఎలాంటి నాకు చెప్పాడు రేషన్ మేనేజర్, నేను వెళ్ళి డెమన్కి చెప్పాను అని చెప్పి డెమన్ రీతుకు చెప్పడం, ఇదంతా ఏంటంటే మళ్ళీ గడిబిడ అనమాట. రేషన్ మేనేజర్గా ఏంటంటే అందరికీ సమానంగా అని చెప్పి తను మాట్లాడినప్పుడు, ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడినప్పుడు ఇది కూడా సమానంగానే ఉండాలి అని చెప్పి తను అర్థం చేసుకోవాలి ఇక్కడ తనుజ. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు క్యాప్టెన్సీ టాస్క్ ఏదైతే ఉందో అది స్టార్ట్ కావడం జరిగింది. బిగ్ బాస్ ఇక్కడ సింపుల్గా చెప్పిన రూల్ ఏంటంటే ఏదైతే మనకు డీజే ఉంటుందో ఆ డీజే ప్లే అవుతుంది. డీజే ప్లే అయ్యేటప్పుడు ఎవరైతే క్యాప్టెన్సీకి పోటీ పడడం జరుగుతుందో వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ మీద డ్యాన్స్ చేయాలి. ఆమెకు సపోర్ట్ చేసే వాళ్ళు ఆపోజిట్లో డ్యాన్స్ చేయాలి. సాంగ్ ఆగిపోయే టైంలో ఎంతమంది ఆ ప్లాట్ఫామ్ పైన ఉంటారో వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినట్టు అని చెప్పి ఇక్కడ బిగ్ బాస్ కావాలంటే వాళ్ళని దించొచ్చు. ప్రత్యర్థి టీంలో ఆమెను క్యాప్టెన్గా చూడొద్దు, ఆయనను క్యాప్టెన్గా చూడొద్దు అనుకుంటే దించొచ్చు అని చెప్పి అనుకున్నాడు. బిగ్ బాస్ ఏదో ఫిజికల్గా అవుతుంది అనుకున్నాడు కానీ అంత లేదు. ఏదో చిన్నగా అలా లాక్కోవడం పీక్కోవడమే తప్ప అక్కడ పెద్దగా ఫిజికల్గా ఏం అవ్వలేదు. కానీ అలా అయితే ఏంటంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు లాగాలి. కానీ ఏదో మామూలుగా చిన్నపిల్లలు ఆట ఆడతారు కదా, అలా చిన్నగా లాక్కున్నారే తప్ప పెద్దగా అందుకే ఇంపాక్ట్గా లేదు. అందరూ సేఫ్గా ఆడుతున్నారు, అదే అనిపిస్తుంది ఈ సీజన్ మొత్తం. సో ముందుగా సాయి డాన్స్ చేస్తాడు. సాయి డాన్స్ చేస్తే ఒక్కరు మాత్రమే ఫైనల్గా మిగిలింది, సంజన గారు మాత్రమే మిగిలారు. ఒక్కరే డాన్స్ చేయడం, అంటే అందరూ డాన్స్ చేసినప్పటికీ లాస్ట్గా సాయి ఒక్కడే మిగలడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి
దివ్యనికిత డాన్స్ చేసేటప్పుడు ఓవరాల్గా 6 మంది నిలవడం జరిగింది. ఏంటంటే అక్కడ 6 లేకపోతే 7 మంది మిగలడం జరిగింది. లాస్ట్ ఎండింగ్లో గౌరవ్ ఇద్దరిని పట్టుకొని లాక్ కిందేద్దాం అనుకున్నాడు, బట్ అప్పటికే సాంగ్ ఆగిపోయింది కాబట్టి అక్కడ మెజారిటీ 6 అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చి నిఖిల్ డాన్స్ చేసే టైంలో నిఖిల్కి 3 మాత్రమే ఉన్నారు. తర్వాత భరణి డాన్స్ చేసే టైంలో భరణికి 4 నిలబడ్డారు. ఓవరాల్గా తనుజాకి అయితే 8 మంది సపోర్ట్ అవడం జరిగింది. సో తనుజాకి బాగా సపోర్ట్ వచ్చింది, 8 మంది ఉన్నారు. అయితే ఇక్కడ ఈ గేమ్ అయిపోయిన తర్వాత 5 మంది అయితే వాళ్ళ సపోర్ట్స్ వాళ్ళకి వచ్చాయి. సో తర్వాత ఏంటంటే వాళ్ళకి అర్థమైపోయింది ఆల్రెడీ ఎలాగో టాప్ 1 టాప్ 2 అని ఉంటుందని చెప్పి. బట్ ఈ ఓవరాల్ గేమ్కి సంచాలక్ ఎవరు? రాము. సో ఈ గేమ్ అయిపోయిన తర్వాత టాప్ 1 టాప్ 2 ఖచ్చితంగా, టాప్ 1 లేకపోతే టాప్ 2 టాప్ 3 ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ మధ్యలో గేమ్ పెడతాడని చెప్పి హౌస్ మేట్స్ అందరూ కూడా వెళ్ళి ఎవరైతే క్యాప్టెన్స్, ఎవరైతే టాప్ 1 టాప్ 2 టాప్ 3 ఉన్నారో వాళ్ళు ఏంటంటే మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి ఎక్కువగా అడిగిందని దివ్యనికిత అడిగింది. దివ్యనికిత ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయిన విధానం బాగుంది. భరణి గారు ఇంకా నేను తనుజ ఉన్నాం కాబట్టి టాప్ 3 పెడితే నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి తను మాట్లాడుకుంది. ఓవరాల్గా తను అందరితో అప్రోచ్ అయ్యి తను మాట్లాడుకుంది. సో ఇక్కడ ఏంటంటే అసలైన సీన్ ఎక్కడ మొదలైందంటే తనుజ. సో తనుజ మన రాముని తీసుకెళ్లి స్విమ్మింగ్ పూల్ దగ్గర, ఇక్కడ తనుజ బిహేవియర్ నాకు నచ్చలేదు. ఎందుకంటే తనుజ రాముని తీసుకెళ్ళి ఇక్కడ మాట్లాడుతుంది. మనం రాము క్లారిటీగా ఉన్నాడు. ఎందుకంటే ఫస్ట్ దివ్యనికిత వచ్చి రాముకి అడిగింది, రాము సపోర్ట్ చేస్తా అన్నాడు. ఒకవేళ టాప్ 3 ఉంటే మాత్రం యునానిమస్గా ఖచ్చితంగా భరణి గారికి సపోర్ట్ చేస్తాను, ఒకవేళ టాప్ 2లో ఉంటే నేను దివ్యనికితకి సపోర్ట్ చేస్తాను అని చెప్పి మనోడు క్లారిటీగా చెప్పడం జరిగింది. ఎందుకు భరణి గారికి సపోర్ట్ చేస్తా అన్నాడంటే భరణి గారు లాస్ట్ టైం మనకు క్యాప్టెన్ అవ్వడంలో, రాము క్యాప్టెన్ అవ్వడంలో మనోడు పాత్ర పోషించాడు కాబట్టి భరణి గారికి సపోర్ట్ చేస్తా అన్నాడు. అలాగే భరణి గారి తరపు నుంచి కొంచెం దివ్యనికిత హౌస్లో ఉండడానికి దివ్యనికిత ఆడిన గేమ్ ఇంపార్టెంట్ అయింది కాబట్టి సో దివ్యనికిత సపోర్ట్ చేస్తా అని చెప్పాడు. సో ఏంటంటే అక్కడ తను కొంచెం చీదరించుకున్నట్టు అలా వెళ్ళిపోవడం జరిగింది. సో ఓకే, అక్కడ తను ఆప్షన్ అడగాలి. ఓకే, ఈసారి నువ్వు దివ్యనికిత సపోర్ట్ చేస్తున్నావు కదా, నెక్స్ట్ టైం ఆప్షన్ వచ్చినప్పుడు నాకు సపోర్ట్ చేస్తావా అని చెప్పి తనకు ఆప్షన్ అడిగితే నెక్స్ట్ టైం మనోడు దానికి స్టాండే ఉంటాడు. బట్ తను అడగకుండా అలా లేచి వెళ్ళిపోతే అది నెక్స్ట్ టైం కూడా రిపీట్ కావడం జరుగుతుంది. సో అలాగే ఎవరైతే తిన కోసం ఇమాన్యుయల్ కూడా స్టాండ్ తీసుకోలేకపోయాడు. ఎందుకంటే ప్రతిసారి ఇమాన్యుయల్ ఎన్నిసార్లు సపోర్ట్ చేసినా ఇమాన్యుయల్ నాకు సపోర్ట్ చేయడు, మా నాన్నగారు మాత్రమే సపోర్ట్ చేస్తారు అని చెప్పి ప్రతిసారి అలా స్టాండ్ తీసుకున్న కొద్దీ ఏమవుతుందంటే ఇమాన్యుయల్ కూడా సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా ఎలాగో తను సపోర్ట్ చేయలేదు అంటుంది కాబట్టి తనుజ కోసం మనోడు స్టాండ్ తీసుకోలేకపోయాడు. అలాగే ఓవరాల్గా లాస్ట్ ఎండింగ్ గేమ్ గురించి మాట్లాడుకుందాం. ఇక లాస్ట్ కంటెండర్ ఏదైతే ఉందో దివ్యనికిత బిగ్ బాస్ టాప్ 2 మాత్రమే తీసుకోవడం జరిగింది, దివ్యనికిత తనుజ. సో తనుజకి ఎంతమంది సపోర్ట్ చేస్తారో వాళ్ళు తనుజ ప్లాట్ఫామ్ మీద డాన్స్ చేయాలి, దివ్యనికితకి ఎంతమంది సపోర్ట్ చేస్తారో వాళ్ళు దివ్యనికిత ప్లాట్ఫామ్ మీద డాన్స్ చేయాలని చెప్పినప్పుడు సో సాంగ్ ఎండ్ అయ్యే టైం కన్నా ఈక్వల్ అయింది. ఈ ఈక్వల్ కావడానికి మెయిన్ కారణం ఏంటంటే అంతకుముందు గేమ్స్ అన్నిటికీ, టాస్క్లు అన్నిటికీ రాముని సంచాలకంగా ఉంచిన బిగ్ బాస్ ఏం చేశాడంటే మనోడు ఓపెన్గా చెప్పాడు కదా నేను దివ్యకే సపోర్ట్ చేస్తానని చెప్పి. సో మనోడిని సంచాలకంగా పెట్టాడు. అక్కడ అవసరం లేదు, బిగ్ బాస్ అక్కడ కన్నింగ్ గేమ్ ప్లే చేస్తాడని అర్థమవుతుంది. ఎందుకంటే అవసరం లేదు అక్కడ. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, ఏంటంటే ఎవరు ప్లాట్ఫామ్ వాళ్ళు డాన్స్ చేసుకుంటున్నారో వాళ్ళు ఆప్షన్ చూసే అవకాశం ఉంది. అక్కడ సంచాలక అవసరం లేదు, బట్ అక్కడ సంచాలకుని పెట్టాడు. ఎందుకంటే ఈక్వల్ అవుతుంది, లేకపోతే 1 అటు ఇటు అవుతుంది, ఈక్వల్గా పెట్టాలని చేస్తాడా, లేకపోతే మరి తనుజాని ఎలాగైనా క్యాప్టెన్ చేయాలని చెప్పి అలా చేస్తాడా తెలియదు. కానీ అక్కడ సంచాలకుని పెట్టాడు, అదైతే అన్ఫేర్గా అనిపించింది. ఆ టైంలో సంచాలకంగా పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ రాముని సంచాలకంగా పెట్టకుంటే ఖచ్చితంగా దివ్యనికితని సపోర్ట్ చేసేవాడు, విన్నింగ్ అనేది యునానిమస్గా వచ్చేది. బట్ ఇక్కడ అంటే సంచాలకుని పక్కకు పెట్టి కొంచెం రౌండ్ అయితే కొంచెం తెలివిగా ప్లాన్ చేస్తాడు. బట్ ఏంటంటే సాంగ్ అయిపోయే సమయానికి మనకు దివ్యనికిత దగ్గర 5 మంది ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. కాకపోతే ఏంటంటే సంజన ఎవరైతే ఉందో సంజన సాంగ్ అయిపోయిన తర్వాత పైకి ఎక్కింది. 5 మంది ఉన్నప్పటికీ అంటే ఓవరాల్గా సాంగ్ అయిపోకముందు 4 ఉన్నారు. సాంగ్ అయిపోయిన తర్వాత సంజన సపోర్ట్ చేస్తూ ఎక్కింది. అప్పుడు 5 ఉన్నారు దివ్యనికిత దగ్గర. దివ్యనికిత కాకుండా 5 మంది సపోర్ట్ వస్తున్నట్టు. అలాగే మనకు తనుజకు వచ్చేసి 4 నిలబడ్డారు స్టేజ్ పైన. నిఖిల్ ఏంటంటే ఒక సైడ్ ఉండట్లేదు, ఎక్కుతున్నాడు దిగుతున్నాడు. దివ్యనికితకు సపోర్ట్ చేస్తా అంటున్నాడు, తనుజకు సపోర్ట్ చేస్తాడు. ఒక స్టాండ్ తీసుకోవాలి, గోడ మీద పిల్లలు ఉండకూడదు. ఏంటంటే మనోడు దిగాడు, తర్వాత స్టేజ్ పైకి ఎక్కలేదు. సో ఏంటంటే తనుజకు 4 సపోర్టర్స్ నిలబడ్డారు. నిఖిల్ ఏంటంటే ఒక యునానిమస్గా ఉండలేకపోయాడు. నిఖిల్ అక్కడ ఒకవేళ తనుజ దిక్కు ఎక్కితే ఇక్కడ 5 ఉండేవారు. సో ఏంటంటే అది డ్రా అయ్యేది. ఇప్పుడు డిసిషన్ మేకర్ ఎవరంటే ఖచ్చితంగా భరణి గారే ఉండేవారు. సో భరణి గారి ప్రాబ్లం ఏ విధంగా వస్తుందంటే ప్రతిసారి ఆయనకు నిజంగా ప్రాబ్లం ఈ సీజన్లో ఆయనకు ఏదైతే మనకు ఆయన మిస్టేక్స్ వల్ల బయటికి పోయాడో మళ్ళీ అవే మిస్టేక్స్ చేస్తున్నాడు. ఏంటంటే తను ఒక స్టాండ్ తీసుకోవట్లేదు. ఇప్పుడు నిఖిల్ కింద నిలబడ్డాడు, తిరిగి కింద నిలబడ్డాడు. ఒక నిఖిల్ స్టేజ్ పైకి ఎక్కి ఉంటే అక్కడ 5 ఇక్కడ 5 ఉండేవారు. సో భరణి గారికి ఖచ్చితంగా జడ్జిమెంట్ వచ్చేది. అప్పటికి భరణి గారు తనుజను అడుగుతున్నారు, ఈసారి ఒక్కసారి నేను ఆమెకు సపోర్ట్ చేస్తారా, దివ్యనికితకి సపోర్ట్ చేస్తారా అంటే తనకు నా కోసం ఆడింది అని చెప్పి భరణి గారు అక్కడ పాయింట్ రేజ్ చేశారు. బట్ ఏంటంటే నాకు అవకాశం రాలేదు కదా నాన్న అని చెప్పి నన్ను ఆడనిచ్చారా అని చెప్పి అట్లా రేజ్ చేసింది. సో ఏంటంటే తన డిసిజన్కి తను రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఇలాంటి వాటి వల్లనే భరణికి మైనస్ అవుతుంది ప్రతిసారి. సో దానివల్ల ఏంటంటే మనం ఒక స్టాండ్ తీసుకుంటే బాగుంటుంది. బట్ ఏంటంటే మనం ఆలోచించాడు, ఫైనల్గా అటు పోదాం అనుకున్నాడు, కానీ అప్పటికే సాంగ్ అయిపోయింది. సో అప్పటికే డిసిజన్ కూడా వచ్చేసింది. ఏంటంటే నిఖిల్ పైకి ఎక్కలేదు కాబట్టి డిసిజన్ వచ్చేసింది. ఒక నిఖిల్ పైకి ఎక్కి ఉంటే
ఖచ్చితంగా మనకు డిసిషన్ మేకర్గా భరణి గారు అయితే ఉండేవారు. అప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తారో అనేది యావరేజ్గా మనకు తెలిసిన విషయమే. ఏంటంటే దివ్యనిఖిత తను ఆడి హౌస్లో ఉండేలా చేసింది కాబట్టి దివ్యనిఖితకే సపోర్ట్ చేసేవారు. సో దివ్యనిఖితనే సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా దివ్యనిఖిత క్యాప్టెన్ అయింది. సో ఇదంతా అయిపోయింది, దివ్యనిఖిత క్యాప్టెన్ అయింది. సో మాధురి గారు ఏంటంటే మెల్లగా తను చెప్పేసింది, సో ఇక్కడ బంధాలు అనుబంధాలు లేవు, నాన్న అని తిరుగుతావు కదా, ఎవరికి సపోర్ట్ చేస్తారో చూసావా అని చెప్పి అక్కడ మాధురి గారు చిన్నగా అక్కడ పుల్లలు పెడుతున్నారు. ఏంటంటే దివ్యనిఖిత తన కోసం ఆడిందంటే తిని ఆడదా అని చెప్పి అక్కడ మాధురి గారు చిన్నగా పుల్లలు పెడుతున్నారు. సో అక్కడ అదంతా వదిలేస్తే మళ్ళీ ఓవరాల్గా అదంతా అయిపోయాక ఏదైతే క్యాప్టెన్సీ బ్యాండ్ రావడం జరుగుతుందో, ఆ క్యాప్టెన్సీ ఫోటో రావడం జరుగుతుందో, ఫోటో వచ్చినప్పుడు పెట్టడానికి అది విన్నింగ్ మూమెంట్. అది పెట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా తనూజ ఏంటంటే తన విన్నింగ్ మూమెంట్ అక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి. బట్ తనూజ ఏం చేసిందంటే సాయి అప్పటికే దివ్యతో మాట్లాడుతున్నాను, నువ్వు విన్ కావాలని చెప్పి, నువ్వు క్యాప్టెన్గా కావాలని చెప్పి నేను చాలా బాగా కోరుకున్నాను అంటే అప్పుడు తనూజ అవునవును సాయి డబుల్ స్టాండర్డ్లో ఉంటాడు అని చెప్పి అక్కడ వెటకారంగా మాట్లాడడం ఆ టైంలో అవసరం లేదు. తను విన్నింగ్ మూమెంట్ సెలబ్రేట్ చేసుకున్నాడు, అక్కడికి అయిపోయింది కదా టాస్క్, ఇక ఇంకా టైం ఉంది కదా. అయినప్పటికీ తను అక్కడ వరస్ట్గా బిహేవ్ చేస్తుంది అనిపించింది. ఏంటంటే తను విన్ కావడం తిని తట్టుకోలేదా. సో ఏంటంటే ఇది తనూజ మార్చుకోలేదు. ఏంటంటే తను గెలవకపోతే తను తట్టుకోవట్లేదు, అది కొద్దిగా మార్చుకుంటే తనూజ బాగుంటుంది. ఆల్రెడీ టాస్క్ అయిపోయి తను విన్నింగ్ సెలబ్రేట్ చేసుకుంటే ఆ టైంలో సాయితో అలా మాట్లాడితే తనకి ఆపోజిట్లో ఏమనిపిస్తుంది, దివ్యనిఖిత నేను గెలవడం తనకి ఇష్టం లేదా అన్నట్టు అనిపిస్తుంది. ఏంటంటే ఓటమి గెలుపులు మనం బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు అవి కామన్ కాబట్టి అవి తీసుకోగలగాలి. తనూజ ఏంటంటే కొన్ని ప్లేస్లో వరస్ట్గా బిహేవ్ చేసింది అని అనిపించింది. సో దీని విషయంలో భరణి గారు అక్కడ చెప్తున్నారు ఏంటంటే తనూజకి వాళ్ళిద్దరు బాగా చెప్తున్నారు, ఎవరు మాధురి గారు ఇంకా రీతు బాగా చెప్తున్నారు, తనకి ఎక్కిస్తున్నారు అని చెప్పి ఇండైరెక్ట్గా అయితే చెప్పడం జరిగింది. సో ఎపిసోడ్ ఇక్కడతో అయితే ఫినిష్ అయింది. సో ఫైనల్గా ఈరోజు ఎపిసోడ్లో ఏంటంటే శ్రీజ అయితే బయటికి వెళ్ళిపోయింది తిరిగి. మరి ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎన్ని రోజులు ఉంటుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే హౌస్లో ఇంకా ఆల్మోస్ట్ 14-15 మంది ఉన్నారు. మరి ఈసారి ఎన్ని సీజన్లు పెడతారో తెలియదు. ఈ సీజన్లో జరిగినంత గడిబిడి ఏ సీజన్లో జరుగుతులేదు. బయటికి పోతున్నారు, లోపలికి వస్తున్నారు. మరి ఈసారి సీజన్ మామూలుగా 14 వారాలు ఉంటుంది కదా, ఈసారి 30 వారాలు చేస్తారా, 40 వారాలు చేస్తారా, 50 వారాలు చేస్తారా తెలియదు. కానీ ఇంకా చాలామంది ఉన్నారు కంటెస్టెంట్లు. మరి వీళ్ళందరూ ఎప్పుడు ఎలిమినేట్ అవుతారు ఏంటి, అసలు ఈసారి టాప్ 5 ఉంటుందా, టాప్ 10 ఉంటుందా, ఏమీ అర్థం కావట్లేదు. సో ఫైనల్గా ఇదనమాట నిన్నటి ఎపిసోడ్లో జరిగింది ఓవరాల్గా. కానీ నిన్న ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొంచెం ఎంగేజింగ్గా అయితే అనిపించింది. సో ఫైనల్గా మీకు ఏ విధంగా అనిపించింది నిన్న ఎపిసోడ్ అనేది మీరు కింద కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.